బీఆర్ఎస్ నాయకులు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్లకు పైగా రైతుల రుణాలు మాఫీ చేసిందన్నారు. రుణమాఫీ కాని రైతులకు కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేసి లోన్ మాఫీ చేస్తామన్నారు. హిమాయత్ సాగర్ లో తన ఇల్లు బఫర్ జోన్ లో ఉండే కూల్చివేయాలని సవాల్ చేశారు మంత్రి పొంగులేటి. మాజీ మంత్రివర్యులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెట్ట ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుసుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక